హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి క్రియేటివ్. ఏంటిది మేమందరం వార్డులో కనిపిస్తున్నాం అనుకుంటున్నారా? ఇది ఒరిస్సాలోని చిలకా సరస్సు అండి. హాలిడేస్లో పూరి వెళ్ళాము. పూరికి దగ్గరలో ఉన్న చిలకా సరస్సు చూడడానికి వెళ్ళి బోటింగ్కి వెళ్ళామండి. ఈ చిలకా సరస్సు ఉప్పునీరు సరస్సు అండి. ఈ చిలకా సరస్సు ఒడిశా రాష్ట్రంలోని పూరి, ఖుర్దా, గంజాం అనే 3 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలో 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. 1100 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. మా ఫ్యామిలీ, మా డాడీ వాళ్ళ టీచర్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ 4 ఫ్యామిలీలు కలిసి పూరి, కోనార్క్, చిలకా 3 రోజులు టూర్ వేసామండి. ఆ టూర్లో భాగంగా చిలకా చేయడానికి రోజు పట్టింది. మేము 16 మంది ఉండడం వల్ల 2 బోట్లు తీసుకున్నాం. ఆ బోట్లు పక్కన వెళ్తున్నాయి చూడండి. ఈ చిలకా సరస్సు శీతాకాలంలో కొన్ని వందల రకాల పక్షులకు విడిదిగా ఉంటుందండి. మన దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా ఇక్కడ పక్షులు వస్తాయి. మా అమ్మ ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా? దూరంగా డాల్ఫిన్లు కనిపిస్తాయండి. మీరు కూడా చూడండి, మీకు కనిపిస్తాయి. మేము దగ్గరికి వెళ్తున్న కొద్దీ నీటిలో డాల్ఫిన్లు ఎగిరి గంతేస్తున్నాయి. చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో. చిలకా సరస్సు మధ్యలోని ఒక ఐలాండ్ దగ్గర ఆపారండి. మేము అక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళి ఇలా ఇసుకలో ఆడుకున్నాం. చిలకా సరస్సు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆ దీవి దగ్గర నేను, మా అమ్మ, మా తమ్ముడు ఎలా ఆడుకుంటున్నారు చూసారుగా. ఇక్కడ వేడి సముద్ర చేపలు కూడా వండేసి అమ్ముతున్నారండి. అలా బోట్లో ఎక్కిపోయి మళ్ళీ కొంత దూరం వెళ్ళాం. మా అమ్మ చాలా ఆనందంతో ఎన్నో రీల్స్ చేసిందండి. మా అమ్మ డ్యాన్స్ చేస్తుంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. నా కోసం కలిసి మా అమ్మ తీసుకుందండి. మా అమ్మ డ్రెస్కి మ్యాచింగ్ అయింది, అందుకే తీసుకుంది. ఈ టూర్లో భాగంగా మొదటి రోజు పూరిలో ఉన్నాము. చూసారు మా అమ్మ బీచ్ ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో. మా అమ్మ ఫుల్ ఎంజాయ్ చేసిందండి. ఇవేమనుకుంటున్నారా? ఇవి రెడ్ క్రాబ్స్. చిలకా సరస్సుకి వెళ్తున్నప్పుడు మధ్యలో మాకు ఇవి చూపించారు. ఇవి చాలా విషపూరితం అంట. కరిస్తే చనిపోతారు అంటున్నారు, కానీ చాలా అందంగా ఉన్నాయి. ఇవేమనుకుంటున్నారా? సముద్రంలో దొరికే ముత్యాలు, పగడాలు, మూన్ స్టోన్. అవి లైవ్లో తీసి చూపిస్తున్నారండి. కాకపోతే చాలా ఎక్కువ రేటు చెప్పారు. కొందాం అనుకున్నాం కానీ మనం ఎవరు కొనలేదు. లైవ్లో చూస్తుంటే మాత్రం భలేగా ఉన్నాయి. చూసారా, దాన్ని మూన్ స్టోన్ అంటారంట. చూస్తుంటేనే చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత మళ్ళీ మేము బోటింగ్కి వచ్చేసాం. మా అమ్మ మళ్ళీ రీల్ వేసుకుంది. చివరిగా బోట్ దిగాక మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ తినేసి మా వెహికల్లో పూరి వచ్చేసాం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోలు కావాలంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.